ఓకే సార్. అన్న ఉందేమో రజనీ సార్ మాట్లాడదామని. ఓకే సార్. ఇప్పుడు రైతు రుణమాఫీ అయిందా మీకు మరి? 90% కాలేవు. మ్మ్. బ్యాంకులో నిన్న పోయి ఏపీజీపీ బ్యాంకు ఉంటుంది మాకు, ఆ, దానికోసం నేను పోయి బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడడం జరిగింది. మ్మ్. సార్ సార్. ప్రకటన చేసారు కానీ అమౌంట్ పడలేదు, ఆ, చూద్దాం మీరు 2-3 రోజుల దాకా పడతాయేమో అని చెప్పేసి అన్నారు. ఓకే. ఆ వీడియో తీసి మీకు పెడదామని చెప్పేసి నిన్న కాల్ చేస్తే ఎగిరిపోవట్టింది. మ్మ్. రెండో విషయం ఏంటంటే, సార్. దళితుల భూమి దొరలు చాలా మంది గుంజుకున్నారు. ఇక్కడ తీసి పెట్టినాను నేను. మ్మ్. అసల్మెంట్ భూమి దొరలు కొనుక్కోకూడదు కదా, సార్. పట్ట భూములు ఇచ్చినాయి కదా, మ్మ్. వాటి కోసం ఒకసారి మన ఛానల్ ద్వారా మాట్లాడదాం మ్మ్. అని చెప్పేసి టైం ఇస్తారేమో. మన ఓకే సార్, ఓకే సార్, మాట్లాడదాం. కానీ ఇప్పుడు మీకు రుణమాఫీ జరిగిందా మరి? జరగలేదు. జరగలే. ఎంత ఉన్నది సార్ లోను? నాది 80,000 ఉంది, మా అమ్మాయి ఒక 80,000 ఉంది, మా నాన్న ఒక 95,000 ఉంది. అంటే ఇంతకుముందు ఎప్పుడైనా సార్ రుణమాఫీ గతంలో అయింది ఎప్పుడన్నా? ఆ గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు తీసుకున్నాం కదా, తీసుకున్నాము. తీసుకున్నారు. ఈయన మళ్ళా వెళ్ళి తీసుకోమని చెప్పిండు కదా. ఎందుకు సార్? అంటే మీకు 80,000 ఉంది అంటున్నారు, లక్షలోపు రుణమాఫీలు అన్నీ చేసామని ప్రభుత్వం చెప్తుంది, మీరేం కాలేదంటున్నారు. మీకు నేను స్టేట్మెంట్, మా విలేజ్ స్టేట్మెంట్ మీకు వాట్సాప్ చేయమని చేస్తాను. అంటే రేవంత్ రెడ్డి పాలాభిషేకాలు అన్నీ చేస్తున్నారు, పండుగలు చేసుకుందాం రైతులం అని చెప్తున్నారు, మీరు చెప్తేనేమో ఇక 80,000 మాది మాఫీ కాలేదంటున్నారు. ఎట్లా కూడా వచ్చంటారు మరి మొత్తం? సార్ కావాల్సింది అక్కడ విలేజ్ లో 2,000 పాస్బుక్లు ఉంటే 35 మంది 40 మంది పడ్డ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను కూడుకొని విలేజ్ లో ఉంటారు కదా సార్, పోటీ చేసిన వాళ్ళు వీళ్ళు. ఓకే. అది ఒక బ్యానర్ తీసుకొని వచ్చేసి సంబరాలు వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, ఇంకా బ్యాంకులకు డబ్బులు రాలేవన్న విషయం వాళ్ళకి తెలియదు. పేర్లు వచ్చింది ఓన్లీ, ఎల్ఐకి వచ్చింది, మల్లయ్యకి వచ్చింది అని లిస్ట్ లో పేరు మాత్రం వచ్చింది. ఇంకా బ్యాంక్ లో డబ్బులు పడలేవు, ఏం పడలేవు. వాళ్ళు వాళ్ళ అలచలు చేసుకోవడం వాళ్ళ అంటే పత్రాల వరకే పరిమితం అయింది అనుకోవచ్చా? అంతే సార్, ఇంకేముంటది. నేను ప్రస్తుతంగా బ్యాంక్ మేనేజర్ గారితో పొద్దున్న వెళ్ళి మార్నింగ్ మాట్లాడినాను. చాలా మంది మాఫీ సెట్ చేసుకోవడానికి వచ్చిండ్రు, ఒక 200 మంది దాకా. చూస్తే మాత్రం సున్నానే ఉంది, ఇంకా ఏం లేదు, మాత అవ్వలేదు. మాకు పేర్లు మాత్రం ప్రకటనలో పేర్లు వచ్చినాయి. చూద్దాం 15 తారీఖు వరకు చేస్తామంటున్నారు కదా, పట్ట కొద్ది మేమే పిలుస్తాము, ఫోన్లు చేస్తాము అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్ప ఎవరికి కాలేదు. అయితే కొంచెం ల్యాండ్ విషయాలలో కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం కార్యకర్తలు కొంచెం అట్లా ఇట్లా మాట్లాడుతున్నారు కనుక. ఏమంటున్నారు సార్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు అంటే సార్, భూమి మిగులు భూమి లేదు, సర్టిఫికెట్లు ఇచ్చారు గతంలో. తెలియని వాళ్ళు కొందరు సర్టిఫికెట్లు సబ్మిషన్ చేసుకోలేరు, కాస్ట్లో ఒకలా ఉన్నారు, సర్టిఫికెట్ ఇంకోటి పేరు ఉంది. అన్ని రికార్డుకు ఉన్న అప్లికేషన్ పెట్టుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆన్లైన్ చేయడం లేదు. ఇలాంటి చాలా దాదాపు ఒక 300 ఎకరాల భూమికి మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళ లిస్ట్ తీసి పెట్టాను నేను. మన దాంట్లో ఇంటర్వ్యూ చేయడానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్, ఓకే సార్, తప్పకుండా. కాబట్టి ఇప్పుడు ప్రజాప్రభుత్వం అంటే సామాన్యులకు కానీ అణగారిన వర్గాలకు కానీ అందుబాటులో ఉంటామని రేవంత్ రెడ్డి అయితే చాలాసార్లు చెప్పిండు ఎన్నికల్లో. ఇప్పుడు అంటే అందుబాటులో ఉంటున్నాడా? రేవంత్ రెడ్డి కాదు, ఇక్కడ గెలిచిన మినిస్టరే లేడు కదా. ఇప్పుడు మినిస్టర్ పదవి దామోదర్ రాజనరసింహ సార్ ఉంది కదా. మరి ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ లో పోయి కరెంట్ బిల్లులు ఇంకా కొందరికి 0 బిల్లులు రావట్లేదు అని దరఖాస్తులు పెట్టుకుని పోతే తీసుకోవడం లేదు. అలాంటప్పుడు ఇంకా కొందరు పింఛన్లే కాలేవు. పింఛన్లు పోయిన నెల మొన్న 29 తారీఖు వేసారు, ఈ నెలలో పింఛన్లే లేవు. ఇంకా అంటే పింఛన్లు పెంచుతాను కూడా అన్నారు కదా అప్పుడు, ఎప్పటికీ పెంచలేదు కదా సార్. అంటే 4,000 చేస్తా అన్నారు, ఇంకా అసలు కొత్త పెన్షన్ స్టార్ట్ చేయలేదు. పెంచకపోయినప్పటికీ ఇప్పుడు మామూలుగా మహిళలు ఒంటరి మహిళలు ఉన్నారు, మన భర్త చచ్చిపోయిన మహిళల అప్లికేషన్లు పెట్టినాయి, 5 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి. 5 నెలల నుంచి పెండింగ్ ఉన్నాయి గిట మా విలేజ్ కి, ఒక విలేజ్ కి
76 ఉన్నాయి. ఓకే. అట్లా కాన్స్టిట్యున్సీలో మండల వైజ్ గా తీసుకుంటే చాలా మంది పెన్షన్స్ రావడమే లేదు. మీరు ఏ చేస్తున్నా తీసుకోండి అంటాడు, ఇక్కడ పోతేనేమో 0 చూపిస్తుంది. ఆ పైసలు ఇచ్చేటప్పుడు ఏళ్ళు పెట్టి చెక్ చేస్తుంది, పైసలు రాలేవని చెప్తుంది. ఇలా అయిపోతుంది. ఒకసారి మీరు ఎందుకు సార్ పేపర్లలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకున్నారు, రుణమాఫీ చేసినామని, పాల ప్యాకెట్లతో అభిషేకాలు చేయించుకున్నారు, దానికే దగ్గర సుమారు 2 కోట్ల వరకు ఖర్చు పెట్టిరని ఒక ఆరోపణ కూడా ఉన్నది, 200 కోట్ల వరకు. వీళ్ళకి చేయడానికి వస్తేనేమో చేస్తుండే, ఒకటేసారి చేస్తా అన్నాడు, మళ్ళా అన్న డేట్ గిట్ట తప్పిపోయిండు. ఇప్పుడు యాసంగి వానకాలం పంటకు రైతు బంధు వేయక